హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యుటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి స్కాన్ఎఫ్ ఫంక్షన్ అని ఉంటుంది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి సి లాంగ్వేజ్లో. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అనమాట. ప్రింట్ఎఫ్ వచ్చేసి అవుట్పుట్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ వచ్చేసి ఇన్పుట్ ఫంక్షన్. సో ప్రింట్ఎఫ్ అంటే ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. సో ప్రింట్ఎఫ్లో మనం ఏదైతే రాస్తామో డబల్ కోట్స్లో అది మనకైతే అవుట్పుట్లో చూపిస్తుంది. సో కాబట్టి అది అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. ప్రింట్ఎఫ్లో ఏదైతే రాస్తామో అదే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది కాబట్టి సో అది వచ్చేసి అవుట్పుట్ ఫంక్షన్ అంటారు ప్రింట్ఎఫ్ని. సో నెక్స్ట్ స్కాన్ఎఫ్ వచ్చేసి ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. సో ఇన్పుట్ ఫంక్షన్ అంటే యూజర్స్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడం. సో ఇన్పుట్ తీసుకొని రీడ్ చేయడం అండ్ దాన్ని ఒక వేరియబుల్లోకి అడ్రస్ చేయడం స్కాన్ఎఫ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ సి ప్రోగ్రామ్ స్కాన్ఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్లీ యూజ్డ్ ఫంక్షన్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ద స్కాన్ఎఫ్ ఫంక్షన్ రీడ్స్ ఫార్మాటెడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ సచ్ యాస్ కీబోర్డ్స్. అంటే యూజర్స్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని సో ఆ ఇన్పుట్ని రీడ్ చేసి వేరియబుల్లోకి అడ్రస్ చేయడం స్కాన్ఎఫ్ పని అనమాట. సో స్కాన్ఎఫ్ వచ్చేసి ఇన్పుట్ ఫంక్షన్. సో స్కాన్ఎఫ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, లోపల ఏ పారామీటర్స్ ఏముంటాయని చూపిస్తాను. సో ప్రింట్ఎఫ్ అయితే మామూలుగా ప్రింట్ఎఫ్ ఇచ్చేసి డబల్ కోట్స్లో అవుట్పుట్లో ఏదైతే ప్రింట్ అవ్వాలో అది ఇచ్చేస్తాం. స్కాన్ఎఫ్ ఏంటంటే సపోజ్ ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఎనీ నెంబర్ అని ఇచ్చేస్తారు. సో ఒక ఇంటీజర్ని మనం యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలంటే స్కాన్ఎఫ్లో ఫస్ట్ %d ఇవ్వాలి డబల్ కోట్స్లో, కామా అది తీసుకున్న ఇన్పుట్ని ఎనీ వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఇక్కడ అండ్ అంటే %, అనమాట. సో అడ్రస్ అనమాట, అడ్రస్ చేస్తుంది. తీసుకున్న ఇన్పుట్ని ఏ వేరియబుల్లో స్టోర్ చేయాలో అడ్రస్ చేస్తుంది. సపోజ్ n అనే వేరియబుల్ తీసుకుంటే %n ఇస్తే తీసుకున్న ఇన్పుట్ అనేది nలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కోడ్ బ్లాక్స్లో ఒక ప్రోగ్రామ్ చూపిస్తాను స్కాన్ఎఫ్ యూజ్ చేసి. సో క్యూబ్ చేయడం, సపోజ్ 3 అనే నెంబర్ ఉంది. సో 3 క్యూబ్ ఎంత 27. 5 అనే నెంబర్ ఉంది, 5 క్యూబ్ వచ్చేసి 125. సో అలా ఒక నెంబర్ని క్యూబ్ చేసి అవుట్పుట్లో చూపించడం. సో ఆ ప్రోగ్రామ్ ఎలానో ఇప్పుడు కోడ్ బ్లాక్స్లో చూపిస్తే స్కాన్ఎఫ్ యూజ్ చేసి. సో ఫస్ట్ వచ్చేసి హెడర్ ఫైల్ రాయాలి. సో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్కి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అని హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలి. #include stdio.h అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్ అనమాట, వాయిడ్ మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ అనమాట, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్. ఇన్ బిట్వీన్ ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి, n. ఇంట్ డేటా టైప్తో n అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ప్రింట్ఎఫ్లో వచ్చేసి ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇది ఎలా ఇచ్చామో అలాగే అవుట్పుట్లో అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది. రన్ చేయగానే ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్. ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పాం కదా, సో ఆ నెంబర్ని తీసుకోవాలి. సో ఇంటీజర్ కాబట్టి %d, %n. సో ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఎండ్లో స్టోర్ అవ్వాలి. సపోజ్ ఒక 5 ఎంటర్ చేస్తే ఆ 5 వెళ్ళి ఎండ్లో స్టోర్ అవుతుంది అనమాట. స్కాన్ఎఫ్ %d, ఎందుకు ఇంటీజర్ ఎంటర్ చేస్తాం కాబట్టి, కామా అది n అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి కాబట్టి %n. సో ఇప్పుడు ఒక వేరియబుల్ వాల్యూ అనేది ఎంటర్ చేశారు, అది వెళ్ళి ఎన్లో స్టోర్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్ క్యూబ్ ఆఫ్ ద నెంబర్ %d తీసుకొని కామా n. సో సపోజ్ 3 ఎంటర్ చేస్తే 3 అని అది ఇంటూ మల్టిప్లికేషన్ అయ్యి మనకి ఇక్కడ క్యూబ్ ఆఫ్ ద నెంబర్ %d ఇచ్చాం కాబట్టి అక్కడైతే మనకి ఆన్సర్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి బిల్డ్ చేస్తే నో ఎర్రర్స్, 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్. సో ఇప్పుడు రన్ చేస్తే మనకైతే అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఎందుకంటే ప్రింట్ఎఫ్లో ఫస్ట్ ఇచ్చాం కదా ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పేసి, అదే వచ్చింది. సో నేను 3 ఎంటర్ చేస్తే క్యూబ్ ఆఫ్ ద నెంబర్ 27 అని చెప్పేసి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఒక నెంబర్ ఇచ్చేసి దాన్ని క్యూబ్ చేసి చూపించాలి. సో ఫస్ట్ వచ్చేసి ఒక ఇంట్ డేటా టైప్తో ఒక వేరియబుల్ తీసుకున్నాను n అని చెప్పేసి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పేసి ఇచ్చేసాను, అది ఫస్ట్లో వస్తుంది అనమాట, ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పేసి. సో ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పేసి మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం. ఆ ఎంటర్ చేసిన నెంబర్ ఇంటీజర్ కాబట్టి %d తీసుకున్నాం స్కాన్ఎఫ్లో, కామా ఆ ఎంటర్ చేసిన వాల్యూ ఎన్లో స్టోర్ అవ్వాలి కాబట్టి %n అని చెప్పేసి ఇచ్చేసాము. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. సో ఇప్పుడు ఒక వాల్యూ అనేది ఎంటర్ చేయడం జరిగింది, అది వచ్చేసి ఎన్లో కూడా స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు
ఎన్లో వచ్చేసి సపోజ్ ఒక 3 అనే వాల్యూ ఎంటర్ చేశాడు. ఆ 3 అనే వాల్యూ ఎన్లో ఉంది ఇప్పుడు. సో ఎన్లో ఇప్పుడు 3 ఉంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ క్యూబ్ ఆఫ్ ద నెంబర్ %d n ఇంటూ n ఇంటూ n. ఎన్లో 3 ఉంది కదా, 3 ఇంటూ 3 ఇంటూ 3 27 అని చెప్పేసి ఇక్కడ క్యూబ్ ఆఫ్ ద నెంబర్ %d ఇచ్చాం కదా. సో %d ప్లేస్లో మనకైతే 27 అని చెప్పేసి వస్తుంది. సో ఇంతే, ఏం లేదు, సింపుల్ ప్రోగ్రామ్. సో మళ్ళీ ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ రన్ చేస్తే ఎంటర్ ఎనీ నెంబర్ అని వచ్చింది. సో ఈసారి 5 ఎంటర్ చేశాను. క్యూబ్ ఆఫ్ ద నెంబర్ 125 అని చెప్పేసి వచ్చేసింది చూడండి. సో ఇది వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ అనమాట, స్కాన్ఎఫ్ ఎలా యూజ్ చేస్తారని చెప్పేసి చూపించడానికి. సో ఈ విధంగా స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేయొచ్చు. స్కాన్ఎఫ్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైర్, ఇంకోటి వచ్చేసి అడ్రస్సింగ్, అది ఏ వేరియబుల్లో స్టోర్ అవ్వాలని చెప్పేసి %తో ఇవ్వడం. సో ఈ విధంగా సింపుల్గా స్కాన్ఎఫ్ యూజ్ చేసి ఈ క్యూబ్ ప్రోగ్రామే కాదు, సో ఎనీ ప్రోగ్రామ్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. స్కాన్ఎఫ్ ద్వారా ఇన్పుట్ తీసుకోవచ్చు యూజర్ దగ్గర నుంచి. సో ఇది వచ్చేసి స్కాన్ఎఫ్ అనమాట.